ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ఈ వాక్యంలో మోషే ప్రవక్త తన జీవితానికి అత్యవసరమైన విషయాన్ని ప్రార్థనగా వ్యక్తపరుస్తున్నాడు. అది దేవుని కృప. ప్రతి ఉదయం మనం సంపాదించాల్సిన మొదటి విషయం ధనం కాదు, ఆరోగ్యం కాదు, కానీ దేవుని కృపతో తృప్తి. ఉదయం దేవునితో ప్రారంభమయ్యే జీవితం మాత్రమే దినమంతా ఆనందంతో కొనసాగుతుంది. దేవుని కృప మన హృదయాలను తృప్తిపరిస్తే పరిస్థితులు ఎలా ఉన్నా మనలో సంతోషం ఉంటుంది. కష్టకాలాల్లో కూడా దేవుని కృపను అనుభవించిన వారు నిరాశపడరు. అందుకే మోషే మా దినములన్నిటిలో మేము ఆనందించదము అని ధైర్యంగా చెప్పుచున్నాడు. ప్రతిరోజు దేవుని కృపను కోరుకునే జీవితం మనకు కావాలి. సెయింట్ అగస్టిన్ ప్రతి ఉదయమున దేవుని సన్నిధానములో తన్ను తాను తగ్గించుకొని కృపదైత్యము అని ఎక్కువ సమయం కృప కొరకు ప్రార్థించేవాడు. ఆయన కృప పొందుకొనిన తరువాతనే బయట ప్రపంచానికి వెళ్ళి సేవ చేసేవాడు. అందువల్లనే ఎన్నో శతాబ్దములు దాటిపోయినను ఆయన పేరును నేడును చరిత్రలో నిలిచున్నది. కనుక మీరు కృపలో నిలిచుండగా మీకు పతనం సంభవించదు. మీరు కృపలో నిలిచుండగా జారిపడరు. దావీదు పదే కృపను గురించి ప్రస్తావించాడు. కాబట్టి మన ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు దేవుని కృపను కోరుకునే జీవితం ఆనందంతో నిండిన జీవితానికి మార్గం అవుతుంది. దేవుని కృపే నిజమైన తృప్తి, నిజమైన సంతోషం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు ప్రభా. మా ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో ఉదయకాలమని ప్రభా మీ కృపను పొందుకోవటానికి సహాయం చేసి ఆ కృప ద్వారా మేము దినమెంతా కూడా సంతోషము, ఆశీర్వాదం కలిగి మిమ్మల్ని కనపరచుటకు సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకున్నారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.